తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు మెదక్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ సూచన మేరకు మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ ఆధ్వర్యంలో శివంపేట్ మండలం కొత్తపేట గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తి ఎం హేమలత, చైర్మన్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ వారు పాల్గొని మాట్లాడుతూ రైతులు దేశానికే వెన్నెముక లాంటి వారని, వాళ్ళని నిరంతరం కష్టపడి పంటలు పండించి ప్రజలందరికీ తినడానికి ఆహారాన్ని అందించిన రైతులు వ్యవసాయ రంగంలో పంటలు పండించేటప్పుడు కావలసిన వరి, ధాన్యం, ఎరువులు కానీ విక్రయాలు చేసినప్పుడు రైతులకు కల్తీ ధాన్యాలను విక్రయిస్తే చట్టరీత్యా నేరమని, విక్రయానికి పాల్పడ్డ దుకాణదారులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడి కన్జ్యూమర్ ఫోరం ద్వారా కొనుగోలు చేసిన రైతు నష్టపరిహారం పొందవచ్చని తెలిపారు. ఈ న్యాయ విజ్ఞాన సదస్సులో నర్సాపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, లీగల్ సర్వీస్ న్యాయవాది స్వరూపారాణి, లోక్ అదాలత్ బెంచ్ మెంబర్ మధుశ్రీ శర్మ, శివంపేట మండల ఎంపీడీఓ నాగేశ్వరరావు, శివంపేట మండల ఏఎస్ఐ సాయిలు, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ మౌనిక, పంచాయతీ కార్యదర్శి యాదగిరి, లీగల్ సర్వీస్, సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ న్యాయవాదులు శ్రీనివాస్ రెడ్డి, ప్రభు, రాజు నాయక్, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, న్యాయవాదులు ప్రకాష్, శ్రీనివాసరావు, సాయిరాం, లీగల్ సర్వీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు, మహిళలు, వృద్ధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొదటగా చూసుకోవాల్సింది విత్తనాలు ఎలా ఉన్నాయి, ఏంటి, ఏవి మంచి విత్తనాలు. ఇప్పుడు ఈ ఊర్లో 10 మంది పంట వేశారండి, 9 మంది పంట బాగా పండేది, ఒక్కరికే పంట బాగలేదు. ఎందుకు పండింది ఏంటి అనేది ముందు మీరు చర్చించుకొని ఎటువంటి విత్తనాలు వాడారు, ఏం విత్తనాలు వాడారు, వాడినప్పుడు చిన్న కాగితం మీద తీసుకోండి ఎటువంటివి ఏంటని. ఇప్పుడు ఈ భూసారం ఉంటుంది, దీనికి ఒకే పంట వేస్తే బాగా పండుతుంది. కానీ మీకు పక్క వాళ్ళు ఏదో పండిస్తున్నారని మీరు అక్కడ వేస్తే మీకు రాకపోవచ్చు, గిట్టుబాటు ధరలు రాకపోవచ్చు. అలా కాకుండా మీ భూసారాన్ని ముందు చూసుకొని దానికి తగ్గట్టు పంట వేసుకొని దాన్ని బట్టి పండించుకోండి. విత్తనాలు కొనే ముందు 1-2 సార్లు ఆలోచించండి. అందరూ ఇప్పుడు వాట్సాప్ వాడుతున్నారు, అందరికీ చేతిలో ఉంటుంది సామాజిక మాధ్యమాలు. దాంట్లో ఒకసారి మీ చిన్నపిల్లల వాటితో లేదా ఇంటి వరకు ఇచ్చి కనుక్కోండి ఏ విత్తనాలు వేస్తే బాగుంటాయి, ఏవి బాగున్నాయి ఏంటి అనేది కనుక్కోండి. విత్తనాలు వేసాక ఎలా అవుతుంది, విత్తనాలు వేసాక పంట చేతికి వచ్చేలోపు మీకేమన్నా ఇబ్బంది కనిపిస్తే మా మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళకి రండి. మీకు అప్లికేషన్ రాయలేని పరిస్థితిలో ఉంటే మీరు వస్తే మా వాళ్ళే అప్లికేషన్ రాసిస్తారు. మీకు జరిగిన నష్టాన్ని మేము ఎంతో వరకు కూర్చోడానికి ట్రై చేస్తాం. కొన్నిసార్లు ఇలా చేయండి, మీ విత్తనాలు మీరే పండించుకోండి. ఇప్పుడు ఈ ఎకరంలో మీరు భూమిలో ఈ పంట వేశారు, మీ దగ్గర మంచిగా అనిపిస్తుంది, అందులో నుంచి కొంచెం తీసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చే పంటకి మీరే అదే విత్తనాలుగా వాడుకోండి, ఇంకోటి మీద ఆధారపడాల్సిన అవసరం రాదు. సో మీ విత్తనాలు మీరే చేసుకుంటే మీరే మార్గదర్శకాలు అయ్యి ఇంకో 10 మందికి మంచి విత్తనాలు ఇవ్వగలుగుతారు. ఇప్పుడు మీరున్నారు, మంచి పంట వేసుకున్నారు, మీ దగ్గర వచ్చింది